కచ్యమానం త్వయా ద్విజ. నువ్వు చెప్పాలయ్యా, ఎందుకంటే నువ్వు ప్రత్యక్షంగా దర్శించావు కురువులు పాండవుల యొక్క వంశాన్నంతటి కూడా. ఒక విధంగా మూల పురుషుడు వ్యాసుడేగా భారతీ వంశ వివర్ధను అన్నారు ఇక్కడ. నువ్వు చూసావు, నువ్వు చెప్పాలన్నాడు. అయితే చూసిన వాళ్ళందరూ చెప్పగలరా? అది కూడా వచ్చింది. ఒక వ్యక్తిని మనం చూసినంత మాత్రాన్ని చెప్పలేమండి. చూస్తే ఏం చూసామో అది చెప్పగలం, కానీ వాడు అంతఃకరణం ఏమిటి, వాడు వెనకాల సంస్కారం ఏమిటి, ఏమిటి ప్రేరేపణ చేయాలి మనం చెప్పలేం. ఋషి చెప్పగలడు అవన్నీ కూడా. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అక్కడ జరుగుతున్న కథ కాదు, దాన్ని జరిపిన అంశములు ఏమిటి, దాని వెనకాల అంతరార్థాన్ని ఇవన్నీ చెప్పగలరు. అది దర్శనం. ఆ దర్శనం నీకుంది గనక నువ్వు చెప్తే నాకు వినాలనుందయ్యా అన్నాడు. అయితే అది నీకే కాదయ్యా, ఎవరు వింటారో వాళ్ళు ధన్యులవుతారు. ఇప్పుడు ఈ యాగంలో నేను చెప్పడం వల్ల అన్ని తాపములు పాపములు శమించి శాంతి పొందుతావు. అయితే ఇదంతా నా దగ్గర నుంచి ఉపదేశంగా పొందిన మహానుభావుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఆయన చెప్తాడు అన్నట్టు. ఈయన నా వేద విద్యను చెప్పినటువంటి నలుగురిలో ఒకడు. వేదాలను వ్యాసం చేసినప్పుడు పైల జైమని సుమంత వైశంపాయనులు నలుగురికి ఇచ్చి వేద విద్యను వ్యాపింపజేశాడు కదా. ఆ వైశంపాయనుడు ఇక్కడ ఉన్నాడు. ఈ వైశంపాయనుడు నీకు ఆ భారత కథను తట్టి చెప్తాడు. ఇలా వ్యాసదేవుని ఆనతి మేరకు కురూణాం పాండవానాంచ యథాభేదోద్భవత్పుర తదస్మై సర్వమాచక్ష్వ యన్మత్తస్తృతవానసి. నువ్వు నా నుంచి ఏది వినాలనుకుంటున్నావో దాని నంతట్టే వైశంపాయనుడు చెప్తాడు. ఎందుకంటే శిష్యుడు అంటే మొత్తం పాఠాలు నేర్చుకున్నవాడే కాదు, గురువు నుంచి ఆ తపశ్శక్తిని కూడా అనుగ్రహంగా పొందినవాడు, తాను స్వయంగా తపశ్శక్తి సంపన్నుడు. అది వైశంపాయనుడు అక్కడి నుంచి జనమేజయుడు చెప్తున్నాడు. అక్కడి నుంచి భారతం వైశంపాయను ఉవాచ అని మొదలవుతుంది. ఆఖరికి విష్ణు శాస్త్రం భగవద్గీత చదివే వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం. వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినటువంటి దివ్యగాథ ఈ మహాభారతం. అయితే ఇందులో విశేషంగా చెప్పబడుతున్నటువంటి అంశములు జనమేజయేన పృష్టస్సన్ బ్రాహ్మణైశ్చ సహస్రశః. ఆ యజ్ఞం జరుగుతున్న చోట ఎవరెవరున్నారు? బ్రాహ్మణైశ్చ సహస్రశః, వేల కొలది పండితులు ఉన్నారండి అక్కడ, సర్వశాస్త్రవేత్తలు ఉన్నారు. శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికి ససదస్యై సహాసీన శ్రావయామాస భారతం. మొత్తం ఆ సదస్సంతా వింటూ ఉండగా జనమేజయుడు చెప్పాడు. కేవలం జనమేజయుడు కాదు, జనమేజయుడి నిమిత్తం మాత్రమే. అయితే భారతం ఇప్పటికి ఎన్ని శ్లోకాలు? 1,00,000 కదా, 24,000 కాదు, ఎన్ని శ్లోకాలు భారతం ఇక్కడ చెప్తున్నాడు. మొత్తం వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి రచించినవి ఎన్ని అంటే వ్యాస మహర్షి మొత్తం చెప్పినది 60 లక్షల శ్లోకాల గ్రంథం తెలుసుకోవాల్సింది. అది రాయాలి వ్యాసుడు చెప్పాలి, గణపతి రాయగలడు. దీన్ని బట్టి షష్ఠిం శతసహస్రాన్ని చకారాణ్యాంస సంహితాం, 60 లక్షలు. అందులో 30 లక్షల గ్రంథం నారద మహర్షి ఉపదేశంగా పొంది దేవలోకంలో చెప్తున్నాడు దాన్ని మహాభారతం. అదేవిధంగా 30,000 దేవలోకే ప్రతిష్ఠితం, మిత్రే 15 ప్రోక్తం. పితృలోకంలో 15 లక్షల గ్రంథమును అసితుడు అయినటువంటి దేవల మహర్షి వినిపిస్తూ ఉంటాడు. గంధర్వలోకంలో 14 లక్షల గ్రంథం ఉందిట, అది సుఖ మహర్షి వినిపిస్తూ ఉంటారు. భూలోకంలో 1,00,000 గ్రంథం, అది వైశంపాయన మహర్షి వినిపిస్తాడు. కానీ వైశంపాయనుడి ద్వారా మనకు దొరికింది 1,00,000 శ్లోకములు. దీని ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క లోకంలో ప్రజ్ఞాస్థాయి ఆ జీవుడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకొక విషయం దీన్ని బట్టి ఇవి నిజమా లేదా, ఇది అతిశయోక్తులా అంటే నమ్మేవాడికి ఏం పర్వాలేదు, హాయిగా నమ్మ ఆనందంగా ఉండగలడు, నమ్మని వాడికి నిద్ర పట్టదు. అయితే ఇందులో వ్యాసుని హృదయం ఏమిటి, ఇది మనం తెలుసుకుంటే మహాభారత గాథ కేవలం మానవుల్నే కాదు సర్వలోకవాసుల్ని తరింపజేయగలిగి అందరికీ ఆనందం కలిగించగలిగే అద్భుతమైనటువంటి గ్రంథము అనే అంశం దీని ద్వారా గ్రహించవలసినటువంటి విశేషం. అటువంటి ఈ మహాభారతం వైశంపాయనుడి ద్వారా మనకు లభించినటువంటిది. అలాంటి ఈ మహాభారత ప్రాశస్త్యం గురించి చెప్తూ మహాభారతం అనే పేరు ఎందుకు వచ్చిందో వ్యాసుడే చెప్తున్నాడు. ఏకతశ్చతురో వేదా భారతం చైతదేకతః పురాకిల సురై సర్వై సమైత్య తులయాధృతం చతుర్భ్య సరహస్యేభ్యో వేదేభ్యో హ్యధికం యదా తదా ప్రభృతి లోకేస్మిన్ మహాభారతం ఉచ్యతే. వేదములు సరహస్యం, సరహస్యం అంటే రహస్య విద్య అనగా, రహస్య విద్యతో కలిసి వేదం అన్నారు. ఇదేంటండి మాటి మాటి రహస్య విద్య అంటే ఇదంతమం శాస్త్రం, ఉపనిషత్తుల ఉపనిషత్తులతో కలిసిన సమస్త వేద విద్యలు ఎన్ని 4 వేదాలు. అంత వేదమనంతటి త్రాసులో ఒకవైపు పెట్టారు, మహాభారతాన్ని ఒకవైపు పెట్టారు. ఆ వేదం పెట్టిందే పైకి తెలిపోతుంది, భారతం పెట్టిన సిప్పి మాత్రం కిందకి ఉంటుంది. అందుకనే చూస్తూ ఉంటే దానికంటే బరువు అంటే భారం, వేదముల కంటే భారము దీనికి ఉంది గనక ఇది మహాభారతం అని చెప్పబడుతుంది. అంటే గొప్ప వాల్యూమ్ ఇంత బైండింగ్ అని కాదండి, ఇక్కడ జ్ఞానం అర్థం చెప్పడం గ్రహించవలసింది ఏముంది.
ఒక కాగితంలో పట్టిన దాన్ని కూడా రాళ్ళ మీద రాస్తే పెద్ద బరువుతుంది. అది చెప్పడం కాదు, జ్ఞానం అని చెప్పడం. ఇక్కడ మహాభారత జ్ఞానం అంత బరువుగా ఉంది. అందుకే మహత్వాత్ భారవత్వాచ్య మహాభారతం ఉచ్యతే. ఒకటే మాట, మహత్వము భారవత్వము రెండున్నాయి అని. గొప్పతనము ఉన్నది, అంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇంకో రకంగా ఇంత విస్తార గ్రంథం. అందుకే భారతీయుడు ముందు భారతంలో ఏముందో తెలుసుకునే ముందు గర్వించడానికి ఒక సబ్జెక్ట్ ఉందని. అదేమిటంటే ప్రపంచం మొత్తం మీద భారతాన్ని మించిన ఉద్గ్రంథం మరొకటి లేదు. ఆఖరికి టాల్స్టాయ్ మొదలైన వాళ్ళు రచించినట్టే వార్ అండ్ పీస్ మొదలైన పెద్ద గ్రంథములు కూడా భారతం తర్వాత స్థానం. ఇలాంటి గ్రంథం ఉన్నందుకే భారతీయుల ముందు గర్విద్దామండి. ఆ తర్వాత విజ్ఞానం గురించి ఆలోచించాలంటే విన్సర్ విద్యను ఒక మహానుభావుడు చెప్పిన విషయం ఏంటంటే, భారతం చదివేక నాకు ఒకటి అనిపించింది ఏమిటి అంటే, ప్రపంచం మొత్తం మీద ఉన్న అన్ని భాషల సాహిత్యాలు శాస్త్ర గ్రంథాలు ఒక దగ్గర పెట్టి ఇందులో ఏదో ఒకటి ఎంచుకో నన్ను ఎవరైనా చెప్తే, ఏదో ఒకటి ఎంచుకోని చెప్తే ఒక్క మహాభారతం ఎంచుకుంటానని చెప్పాడు పాశ్చాత్యం. చదివేడు గనుక ఆ మాట అన్నాడు. ఇది చదివితే చదివి కూడా చదవక్కర్లేదనమాట. ఎదిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అనేటువంటిది ఈ దేశంలో పుట్టని ఒక పాశ్చాత్యుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడండి. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రాచ్యుడు అప్రాచ్యుడుగా ఆలోచిస్తున్నప్పుడు పాశ్చాత్యుడు ప్రాచ్యుడుగా ఆలోచిస్తున్న ఆశ్చర్యం ఉందండి. జ్ఞానం ఏదో ఇక్కడే సొంతం అనుకోవద్దు. పుణ్యాత్ములు ఎక్కడైనా పుడతారు, వాళ్ళకి భారతం గొప్పగా కనబడుతుంది. అంత విశిష్టమైనటువంటి గ్రంథం గురించి ధర్మేత అర్థేత కామేత వాక్యం ఇక్కడ చెప్తూ భరతానాం మహజ్జన్మ మహాభారతం ఉచ్యతే. మహాభారతానికి మరొక నిర్వచనం భరత వంశీకుల యొక్క దివ్య చరిత్ర ఇందులో చెప్పబడుతోంది కనుక దీనికి మహాభారతం అని పేరు. భారతం పంచమో వేద. వ్యాసుడు చెప్పిన మాటలు ఇక్కడ చెప్పుకుంటున్నాం. వివిధ స్థలములు అంటున్నాడు. సర్వశృతి సమూహోయం, సర్వ వేదముల యొక్క సమూహమయ్యా ఇది. అందుకే తిక్కన గారు పరవశించి వేదములకు నిఖిల స్మృతి వాదములకు బహు పురాణ వర్గంబులకు వాదైన చోటులను తా మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికి అని ప్రకటించారు. మొత్తానికి దేవతల్లో విష్ణువు ఎలాంటి వాడో వాంగ్మయంలో భారతం అలాంటిది. అంతకు ఏం కావాలని చెప్పడానికి ఇక్కడ అది తిదశానాం యథా విష్ణువు. దేవతల్లో విష్ణువు వలె తథేహం సర్వశాస్త్రాణం మహాభారతం ఉత్తమం. అంతేకాదు లోకంలో చీకట్లు పోగడానికి 3 జ్యోతులు ఉన్నాయి. అద్భుతమైన మాట పద్మపురాణంలో వాక్యం. 3 జ్యోతులు. పద్మపురాణం చెప్తుంది ఏమనంటే భారతం హనుమాన్ హిందూ ఏది నశ్రవిత్రయ తతో జ్ఞానతమోంధస్య తావస్థాదవతో భవే. సూర్యుడు చంద్రుడు భారతం ఈ 3 లేకపోతే లోకమంతా చీకటే అన్నాడు. అద్భుతమైన విషయం అండి ఇక్కడ. అంటే సూర్యచంద్రులతో భారతం అంటారు. ఇంకా చెప్పాలంటే భారతానికి మొదటి ప్లేస్ ఇచ్చాడు, తర్వాత హనుమాన్. ఎందుకయ్యా అంటే సూర్యచంద్రులు బయట చీకటి పోగొడతారు, భారతం నీ లోపల జన్మ జన్మల అజ్ఞానమనే చీకటిని పోగొడుతుంది అయ్యా. అది దానికి ఇంకా ప్రథమ స్థానాన్ని ఇచ్చారు ఇక్కడ. ఇంత విశేషం అయ్యా. అసలు భారత కథలో తెలుసుకున్న మహత్వమే చెప్తున్నారంటే భారత మహిమ వింటే దేవతలు సంతోషిస్తారు. నీకు ఏం కావాలి మనకి ఇక్కడ? ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని. భారతంతో పరిచయం ఉన్నవాడు, కాకింత తెలుగు వాంగ్మయంతో పరిచయం ఉన్న వారికి పద్యం బాగా నోటుకు వస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి నన్నయ్య గారు హృదయం కూడా గ్రహించారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమని. దీనివంటి భారతంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో పరిశీలించారు. ఈ పూరికని చదవడం కాదు, మహిమ కాదు, ఒక్కొక్కటి రాసుకుని దాని కోణంతో భారతాన్ని రీసెర్చ్ చేస్తే ఇందులో ఒక్కొక్క శీర్షిక అయ్యో కొన్ని వాల్యూములు తయారవుతుంది మహాభారతం. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని. ఇది చదివి ధర్మశాస్త్రం నిర్దేశించారంటే వాడు ధర్మతత్వజ్ఞుడు అయి ఉండాలి. ధర్మం యొక్క స్వరూప స్వభావ ప్రభావాలు తెలిసిన వాడు మహాభారతాన్ని చదివితే దీన్ని ధర్మశాస్త్రం అంటాడయ్యా. అధ్యాత్మ విధులు వేదాంతమని. వేదాంత విద్యలో ప్రస్థాన త్రయంలో అటు ఉపనిషత్తుల్ని ఇటు బ్రహ్మసూత్రాన్ని కూడా కలబోసుకున్న భగవద్గీత పుట్టింది ఇక్కడే, మర్చిపోదు. అదేవిధంగా ఎన్ని బ్రహ్మ విద్యలు ఉన్నాయి, హంసగీత మొదలైనటువంటివి ఎన్నో మనకు కనబడుతున్నాయి. శాంతి పర్వం అనుశాసన పర్వంలో వేదాంత విద్య కుప్పల తెప్పలుగా ప్రవహిస్తుంది. యక్ష పురుషులు ఏమనుకున్నారు? వేదాంతమే. దగ్గర పిల్లలు తెచ్చు కాదు, దాని నిండా అదే ఉంది. మరి సరస్సుజాతీయం అది అది అధ్యాత్మ విధులు వేదాంతమనియు. నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని. మొత్తం న్యాయశాస్త్రం అంతా ఉంది. విధులు నీతి మొదలుకొని అనేక నీతులు చెప్తారండి. కూటనీతి, కణిక నీతి, నీతులు కూడా. అంటే కొన్నిసార్లు దుర్మార్గులు వంచనతోనే కొట్టాలి, ఎందుకంటే ధర్మ ప్రతిష్టాపన కోసం. అదుగు నీతి. ఎన్ని రకాలు నీతి? సహజ ధర్మాలు, విశేష ధర్మాలు, ఆపద్ధర్మాలు, ఈ ధర్మాలు, అది నీతులు చాలా ఉన్నాయి. అంతేకాదు కావ్య లక్షణం పుష్కలంగా ఉంది. కవి పుష్పలు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని.
అన్ని రకాల శాస్త్రాల యొక్క లక్షణములు ఇందులో కనిపిస్తున్నాయి. ఆ లక్షణములు గల శాస్త్రములకి ఇది లక్ష్య గ్రంథంగా ఉన్నది. ఐతిహాసికులు ఇతిహాసము, ఇతిహాసం ఇలా జరిగింది కదా, జరిగిన కథే భారతం. మీరే పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం అని కొనియాడుతుందా. తెలియాలంటే 18 పురాణాలు చదవాలండి. 18 పురాణాల్లో ఉన్న అంశాలని భారతంలో ఉన్నాయి. చిత్రమైన అంశం.